హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ గుడ్ ఫ్రైడే అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుండి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు మనందరి కొరకే ఆయన మరణించారు, శిలువ పైన బలియాగమయ్యారు. అందువలన మనకు సమాధానం అనేది కలుగుతుంది. అంటే మన పాప భారం మన పైన నుండి పోయి మనకు ఎటువంటి భారాలైనా, అంటే పాప భారం అనే కాదు కానీ రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, లేకుంటే అప్పులు తాకట్లు ఇలాంటివి కావచ్చు, లేకుంటే అవమానాలు కావచ్చు, లేకుంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అంటే నాకు సామర్థ్యం తక్కువగా ఉంది, నేను శక్తి లేకుండా ఉన్నాను. ఇలాగ దేనికైనా సరే వీటికి బదులుగా ఆయన మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తారు, దీర్ఘాయుషుని కలుగజేస్తారు, ఐశ్వర్యమును, క్షేమమును, ఘనతను కలుగజేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు యేసుప్రభు వారు శిలువ పైన బలియాగం అవడం వలన మనకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో వాటన్నిటి నుండి యేసుప్రభు వారు మనకు విడుదలను కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన మనకు రక్షణను దయచేస్తున్నారు. అంటే మనం వన్స్ నమ్మినట్లయితే నా కొరకే యేసుప్రభు వారు మరణించారు, ఆయన నా రక్షకుడు, ఆయన నా సృష్టికర్త అని ఎప్పుడైతే మనం పూర్ణ హృదయంతో అంగీకరిస్తామో మనకు రక్షణ అనేది కలుగుతుంది. అలాగే మన పైన ఉన్న పాపాలన్నీ ఆయన తీసివేస్తారు. పాప భారం మనం మోయాల్సిన అవసరం లేకుండా ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకు దయచేస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారు మన కొరకే శిలువ పైన మరణించడం వలన ఇప్పుడు మనం పాపులం కాదు కానీ మనం నీతిమంతులము, పరిశుద్ధులము. అలాగే మనకు అన్ని రకాలుగా ఆయన ఆశీర్వాదాన్ని దయచేస్తారు. అందుకే మనము ఈ ఫ్రైడేని గుడ్ ఫ్రైడే అనుకుంటున్నాం, అంటే శుభ శుక్రవారం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనందరికీ మంచి శుభవార్త కాబట్టి. అంటే మన పైన పాపభారం అనేది లేకుండా, మన పైన ఎటువంటి శిక్షలు కావచ్చు, శాపాలు కావచ్చు, ఇవేవి లేకుండా ఆయన మనకు ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుషుని, రక్షణను, అలాగే మనకు నీతిని, పరిశుద్ధతను ప్రతి ఒక్కటి ఆయన మనకు అనుగ్రహించాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన బలియాగానికి విలువనిచ్చి మనం ఆయనను నమ్మడము అండ్ ఆయనను ఖచ్చితంగా ప్రతిరోజు అనుసరిస్తూ ఉండడము. ఇలాగ చేయగలిగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన గొప్ప ప్రభావాన్ని, గొప్ప అభివృద్ధిని చూపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మా రోగాలన్నిటినీ, మా వ్యాధులన్నిటినీ, మా పాపాలన్నిటినీ, మా దోషాలన్నిటినీ, మా దారిద్రతను, మా శాపాలను ప్రతి ఒక్కటి శిలువ పైన భరించారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు. యేసయ్య, మీ రక్తం వలన మేము కడుగబడిన వారము, మేము నీతిమంతులము, పరిశుద్ధులము, ఆశీర్వదింపబడిన వారము అని తెలియజేసినందుకు వందనాలు యేసయ్య. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఈ గుడ్ ఫ్రైడే ఈ రోజు నుండి వారికి గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండాలని, వారు గొప్పగా ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.